హాయ్ ఎల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియా ట్రీతు. సో తమ్నేల్ చూసేసారు కదా, కమ్మని చేపల పులుసు. సో మా స్ట్రీట్లోకి అయితే ఫ్రెష్గా ఉండే చేపలు వచ్చేసాయి. సో మేము కాల్ చేయగానే వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని తీసుకొని వచ్చేస్తారు. సో ఆ ఫ్రెష్ చేపలతో కమ్మని చేపల పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి. సో మేము 5 రకాలుగా చేపల పులుసు అనేది చేద్దాం. మనం ఫస్ట్ రకం అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ టైం చూపిస్తానండి 5 రకాలుగా చేపల పులుసు మేము ఎలా తయారు చేసుకుంటాము. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ రకం చేపల కూర. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మిరప్పొడి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరప్పొడి. సో మేము 4 కేజీస్ చేపలు తీసేసుకున్నాం కాబట్టి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరప్పొడి తీసుకున్నాం. తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి. ఓకే, అండ్ ఆల్సో పసుపు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు. అండ్ ఈ కలర్లో, ఈ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేగించిన మెంతులు. సో ఇలా నల్లగా ఉండే చింతపండు అండి. సో మేము నల్లగా ఉండే చింతపండు ప్రిఫర్ చేస్తాము. సో చేపల పులుసుకు నల్లగా ఉండే చింతపండు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ మోతాదులో 4 కేజీస్కి 4 ఇలా తీసేసుకున్నాను. సో ఇందాక చూపించాను కదా, 4 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరప్పొడి అండ్ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలానే వేగించిన మెంతులు. ఈ రుబ్బుడి ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనుకుంటారా? చేపల పులుసుకి అలాగే నాటుకోడి చికెన్కి ఇలా రుబ్బి చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరైతే రుబ్బేసుకోవాలి. తర్వాత ఇందాక చూపించాను కదండి, నీట్గా కడిగేసుకుని చింతపండు నానబెట్టుకోవాలని చెప్పి. సో నేను 15 మినిట్స్ తర్వాత ఇది చూస్తే మంచిగా నానిపోయింది. సో దీన్ని ఏం చేయాలి నెక్స్ట్ అంటే, సో మనం ఈ చింతపండు బాగా ఇలా మనం పిసికేసి, ఓకే, సో ఆ మొత్తం వచ్చే బొప్పునంతా మనం ఒక పక్కకు తీసేసి ఓన్లీ ఆ చింతపులుసు వచ్చేదాకా మనం నీట్గా ఇలా చేసేసుకోవాలి. చూడండి ఒకసారి ఎలా చేసేసుకోవాలో. సో మనం 4 పదార్థాలు వేసి, ఆ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మనమైతే రుబ్బేసుకున్నాం కదండి. సో వాటిలోకి, ఓకే, కొంచెం వాటర్ వేసాను నేను, ఆ 4 కలిపేసి. సో వాటిలోకి ఈ చింతపులుసు అనేది ఇలా పిండేసుకోవాలి. ఓకే, సో నానబెట్టిన చింతపండు ఇలా కొంచెం మనం వేసుకుంటూ చేతులకి దాన్ని గట్టిగా పిండేసి ఆ పప్పునంతా పక్కన పెట్టేసి, సో వచ్చే జ్యూస్ని మొత్తం ఈ మనం ఇందాక రుబ్బేసుకున్నాం కదా వాటిలోకి వేసి కలిపేసుకోవాలి. సో అలా పిండేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కల్లుప్పు తీసుకోవాలండి. ఓకే, ఇలా కల్లుప్పు తీసుకుంటేనే మనకి కొలత అనేది బాగా తెలుస్తుంది. సో మనం ఇందాక కలిపేసుకున్న రసం, చింతపులుసు, ఓకే, వాటిలోకి ఆ గిన్నెలోకి మనం ఈ సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇక్కడే మనం స్టవ్ మీద పెట్టి స్టార్ట్ చేసే ముందు ప్రాసెస్ అనేది నీకు ఇక్కడే తెలిసిపోతుందండి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయింది, ఇక్కడే చెక్ చేసుకోవచ్చు ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్, తర్వాత ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న ఆ పులుసుని దీంట్లోకి వేసి మరిగించేయాలి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ పెట్టి మనం దాన్ని, ఆ పులుసు అనేది బాగా మరిగేదాకా అలానే పెట్టేసుకోవాలి. చింతపులుసులో మనం చేపల ముక్కలు అనేది ఒక్కొక్కటి వేసేసుకోవాలి. సో ఇలా మరిగేదాకా మనం ఆ చింతపులుసు అనేది ఇలానే మరగబెట్టాలి. ఓకే, సో దాని తర్వాత చూడండి, మనం కట్ చేసుకున్న చేపల ముక్కలు అనేది ఒక్కొక్కటి వేసేసుకోవాలి. సో అన్నీ వేసేసుకున్న తర్వాత ఆ చింతపులుసు ఇవన్నీ బాగా మునిగేదాకా ఇలా మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే, ఎక్కువ కలిపితే నలిగిపోతాయండి, చాలా స్మూత్గా డీల్ చేయాలి ఈ చేపలతో. సో ఒక్కొక్కటి బాగా మునిగేదాకా పులుసులు ఇలా చేసుకుంటూ ఉండాలి. సో 20 మినిట్స్ దాకా మనం ఇలాగే పెట్టేయాలి. ఓకే, చేప ముక్క అనేది బాగా ఉడకాలి, ఎక్కువ ఉడకనీయకండి, తర్వాత అవి మెత్తగా అయిపోతాయి మరి అండి. సో చేతికి కూడా దొరకవు. సో కాబట్టి చాలా స్మూత్గా మనం ఇలా అనుకుంటూ ఉండాలి. చేప అనేది బాయిల్ అయిన తర్వాత, మసాలా పట్టిన తర్వాత మనం స్టవ్ మీద నుంచి తీసేసి సర్వ్ చేసుకోవచ్చు. సో రాగి ముద్దలకి, రైస్లకి సూపర్ ఉంటుందండి. సో రాయలసీమలో ఇది కూడా ఒక చాలా ఫేమస్ అయిన వంటకం ఏంటంటే చేపల పులుసు అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. బాయ్ బాయ్.